సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అట్లాగే యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. సో చాలామంది ఇన్వెస్టర్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. అందులో రకరకాల ఇన్వెస్టర్స్ చూస్తూ ఉంటాము. అందులో ఎవరైతే ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక 5 పర్టిక్యులర్ క్యారెక్టర్స్ నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఇవి వాళ్ళ అస్సలు కూడా ఈ తప్పులు అస్సలు చేయనే చేయరు. ఆ తప్పులేంటి? ఆ తప్పులు మీరు కూడా చేయకపోతే, మీరు కూడా ధనవంతులు అవ్వడానికి ఒక ఫస్ట్ స్టెప్. మీరు కూడా వెల్త్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అనమాట. ఆ 5 తప్పులు మీరు కూడా తెలుసుకోండి. మీరు కూడా ఆ 5 తప్పులు చేయని తప్పులు. ఇవి వాళ్ళు అస్సలు చేయరు ఈ తప్పులు. మీరు కూడా ఈ వాళ్ళు చేయని తప్పులు మీరు కూడా తెలుసుకొని ఇవి కూడా మీరు చేయొద్దు. సో పక్కా ఫస్ట్ థింగ్ నేను మోస్ట్ కామన్‌గా అబ్జర్వ్ చేసిందే చెప్తాను. ఇదేంటంటే అవసరం లేని వస్తువుల కోసం అసలు అప్పులు చేయరు. ఎందుకంటే చాలా మటుకేంటంటే మనం చూస్తున్నాం ఈ మధ్యలో కన్జంప్షన్ మెంటాలిటీ పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏది దొరుకుతది కొనుక్కోవడం, ఫేస్‌బుక్‌లో ఏది దొరుకుతది కొనడం, అమెజాన్‌లోనో ఎక్కడో ఒక దగ్గర జెప్టోలోనో, బ్లింకిట్‌లోనో ఎన్నో రకాలు ఖర్చు పెట్టడానికి 100 మార్గాలున్నాయి. సంపాదనకు మాత్రం ఒకటే మార్గం. మన జాబో, మన బిజినెసో కనబడతా ఉంది. కొద్దిమంది తెలివైన వాళ్ళు 2, 3 అదర్ ఇన్‌కమ్స్ కూడా యాడ్ చేసుకుంటా ఉన్నారు. ఆస్తులు ఏమైనా ప్రీవియస్ జనరేషన్ నుంచి వస్తే. బట్ ఖర్చు పెట్టడానికి మాత్రం 100 చోట్లు. సో, అందుకే ఎప్పుడైతే వస్తువులు ఏవైతే అవసరం లేదో వాటిని కొనకపోవడం అనేది మోస్ట్ ఆఫ్ ద ధనవంతులు నేను చూసిన అందరూ కూడా ఉన్న లక్షణం. సో, అవసరమైన వస్తువులు మాత్రమే కొంటారు. అవసరం లేని అస్సలు దగ్గరికెళ్ళరు. దెన్ సెకండ్ వచ్చేసి మాత్రం వాళ్ళు వెల్త్ పెరిగిందంటే, జీతం పెరిగిందంటే కూడా ఖర్చులు పెంచుకోరు. సో, జనాలు మామూలుగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఏంటి, సాలరీ పెరగానే దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెంచేస్తారు. ఇట్ షుడ్ బి ఆపోజిట్. సాలరీ పెరిగిందంటే నీ సేవింగ్స్ పెరగాలి, ఖర్చులు కాదు. సో మీరు కూడా వెల్తీ కావాలి, వెల్త్ క్రియేట్ చేయాలి, రేపటి జనరేషన్‌కి మీ ఫ్యూచర్‌కి, మీ రిటైర్మెంట్‌కి డబ్బులు సరిపడా కావాలి అంటే మాత్రం ఇన్‌కమ్ పెరిగినప్పుడల్లా ఖర్చులు మాత్రం అస్సలు పెంచుకోవద్దు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాస్ వెల్ సెకండ్. దెన్ థర్డ్ వచ్చేస్తే చాలామంది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన ధనవంతుల్లో ఉండే లక్షణము, వాళ్ళు చేయని తప్పేంటంటే, మంచి లక్షణం ఏముంది? ఫస్ట్ ఖర్చులు కాదు. ఫస్ట్ సేవింగ్స్‌కి ప్రయారిటీ ఇచ్చి, తర్వాత మిగిలిన వాటితో ఖర్చులు చేస్తారు. అదే మోస్ట్ ఆఫ్ ద అందరూ చేసే తప్పు, వీళ్ళు చేయని తప్పేంటంటే, డబ్బులేమైనా మిగిలితే సేవ్ చేద్దాము అని క్వెషన్ చేస్తా ఉంటారు. అలా కాదు. ఫస్ట్ కావాల్సిందేంటంటే, సేవింగ్ తర్వాత ఖర్చులు. ఈ మైండ్ సెట్ మార్చామంటే మాత్రం చాలా బాగుంటుంది. సాలరీ రాగానే ఫస్ట్ నా ఈ ఎస్ఐపీలు వెళ్ళిపోయా, నా ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయావనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనం చూసుకుంటే ఏంటంటే, డబ్బు కోసం పనిచేయడం మాత్రమే తెలుసు మనందరికీ కూడా. బట్ ధనవంతులు ఏంటంటే డబ్బుకు కూడా పని చెప్తారు. అంటే డబ్బు కూడా మన కోసం పనిచేసి, మనకి ఇన్వెస్ట్ చేసి, మనకు 4 డబ్బులు అడిషనల్‌గా ప్రతి మంత్ జనరేట్ అయ్యే అవకాశము ఉంటుంది. ఇది ధనవంతులు చేసే పని. అదే మనం ఏంటంటే ఆ డబ్బు కోసం మాత్రమే కష్టపడతా ఉంటాము. ఆ వచ్చిన డబ్బునే జాగ్రత్త పెట్టే కన్నా డబ్బులు సేవ్ చేసి దాన్ని రేపటికి ఉపయోగపడితే మాత్రం చాలా మంచిది. సో, ఇన్ ద ఎండ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎంత డబ్బులు సంపాదించే అడిషనల్ టెక్నికల్‌గా గాని కొత్త మార్గాలు వెతుక్కున్నట్టేతో పాటు మైండ్ సెట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వచ్చిన డబ్బుల్ని రెస్పెక్ట్ చేస్తూ, వచ్చిన డబ్బుల్ని కరెక్ట్ పద్ధతిలో సేవింగ్ చేసుకుంటూ, ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో చేసుకుంటే మాత్రం మంచిది. నేను అబ్జర్వ్ చేసిన మోస్ట్ ఆఫ్ ద ధనవంతుల్లో ఇది ఒకటి. అండ్ ఆల్సో బీ హంబుల్. అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు. ఎంత డబ్బులున్నా సరే బీ హంబుల్. లివ్ వితిన్ ద మీన్స్. మీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పులు తెచ్చి బతకాల్సిన అవసరం లేదు. మీరు సోషల్ మీడియా ప్రెషర్‌కో లేకపోతే పియర్ ప్రెషర్‌కో భయపడాల్సిన అవసరం లేదు. భయపడి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి జనరల్‌గా వాళ్ళు అవాయిడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ వెల్త్ జర్నీలో వాళ్ళు ముందున్నారు. 4 డబ్బులు ఎక్కువగా సంపాదించారనమాట. సో, మీరు కూడా వెల్తీ అవ్వాలనుకుంటున్నారు, ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు అంటే మాత్రం ఈ 5 తప్పులు చేయడం మానేయండి. మీరు ఆల్రెడీ ఒక 1 ఆర్ 2 స్టెప్స్ ధనవంతులు అవ్వడానికి మార్గంలో ఉన్నట్టే. సో, ఇవి చేస్తూ అడిషనల్ ఇన్‌కమ్ సోర్సెస్ పెంచుకోండి. పద్ధతి ప్రకారం సేవింగ్ చేయండి. అండ్ కరెక్ట్ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తే పక్కా వెల్త్
మన దగ్గరికి పక్కా వస్తుంది. సో, ఈ మార్గాల గురించి ఇంకా మీ పర్సనల్‌గా ఏదైనా వెల్త్ గురించి మాట్లాడాలి, క్వెషన్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.